ఆల్రెడీ రాజుని మాట్లాడుతున్నాను నేను. ఈ బ్లడ్ క్యాంప్ ఈ రోజు నిర్వహించడం జరిగింది. చాలా ఫస్ట్ టైం ఇది. ఎన్నో రకాలుగా బెడ్ దొరక చాలా రకంగా నేనే చాలా ఇబ్బంది పడ్డాను. దాని ఉద్దేశం తీసుకున్న ఆల్రెడీ స్టూడెంట్స్ అందరితో కలిపి 150 members తో ఇప్పుడు అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంది. ఇదే కాదు, గతంలో కూడా నేను చాలా సేవా కార్యక్రమాలు చేశాను. మొత్తం నేను 2016 నుంచి ఇప్పుడు కూడా ప్రతి నెల 4 నెలల నుంచి 6 నెలల దాకా ప్రతి ఆదివారం నేను చలివేంద్రం పెడతాను. అప్పటి నుంచి కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను. కరోనా టైంలో చాలా ఇబ్బంది పడ్డాను. బ్లడ్ వెసల్ కనిపి మా అమ్మగారికి చాలా ఎన్నో హాస్పిటల్ తిప్పి ఎన్నో చేసాం, ఎన్నో బాధలు పడ్డాం మా మదర్ కోసం. ఇంత అవకాశం, బ్లడ్ ఇచ్చే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇంకెన్ని చెప్పాలంటే మన కార్పొరేట్ గారు వచ్చారు, అన్నయ్య వచ్చారు, మా బావ గారు వచ్చారు. చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ. జనాలు చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బెడ్ ఇవ్వడం చాలా మంచిది. బెడ్ మళ్ళీ పుడుతుంది. ఆ బెడ్ ఇంకో ప్రాణాన్ని కాపాడుతుంది. ఆ ప్రాణం కాపాడడం కోసం నిర్ణయం తీసుకొని మా స్టూడెంట్స్ అందరూ మోటివేట్ చేసి 4 రోజుల నుంచి ప్లాన్ చేసి ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. చిరంజీవి గారు పెట్టారు. ఆ రోజులో చిరంజీవి గారు ఎంతో మంది ప్రాణాలను రచించారు. అసలు చిరంజీవి గారు నుంచున్నప్పుడు నేను ఇంట్లోంచి బయటికి రాని వ్యక్తిని ఆయన నుంచున్నారని చింతలపూడి వెంకటరమణ గారు నుంచుంటే ఈదికి గల్లీకి తిరిగి నేను ఓట్లు వేసి ఎంతో త్యాగం చేసి గెలిపించాను చిరంజీవి గారిని. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన స్వార్థం ఆయన లేకుండా దేశం కోసం, నేను యూత్ కోసం ఎంతో త్యాగం చేసి ఇదవుతున్నారు. దాన్ని బట్టి మా బాబు కూడా రక్తదానం చేయాలి. చిరంజీవి గారిని బట్టి ఆయన విదేశాన్ని బట్టి మా బాబు కూడా ఇలాగా చేయాలని అనుకుని అమ్మ ఇలా చేస్తున్నాను నేను అంటే, ఎందుకన్నా మంచిదే బాబు చెయ్యాలని, మంచి పనులు అన్నీ చేయరా. పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వార్థం ఆయన చూసుకోకుండా ఎంత మంచి పనులు చేస్తున్నారు, రేత్రి పగులు నిద్రపోకుండా. ఆయన బాటలో మనం నడవటం ఎంతో ఇదేతను. ఆయన నువ్వు ఇది చెయ్యి, జిమ్ అభివృద్ధి చేసుకో, ఇలాంటి మంచి మంచి పనులు చేసుకొని నేను చిరంజీవి గారిని బట్టి ఆ ఫ్యామిలీని బట్టే మేము ఇదవుతున్నాం సార్. నేను అప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు ఓడిపోయినా సరే 3వసారి గెలిపించుకున్నాను. గాజువాకలో నుంచోలేదు. అయినా కూడా మేము త్యాగం చేసి తిరిగి నాకు ఒంట్లో బాగోపోయినా కూడా అలాగ గెలిచేటట్టుగా చేసుకున్నాం. ఆయన విదేశాన్ని బట్టి ఫాలో అవుతున్నారు మా బిడ్డలు, మా ఫ్యామిలీ అంతా మెగా ఫ్యామిలీ అని. ఈ రక్తదానం అన్నది చేసేది నాకు 2 అబ్బాయిలు. చాలా బాగా నా పెద్ద కొడుకు ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి ఆ నాన్న వెనకాల తిరిగి పొలం పనులు చేసి ఎన్నో కష్టాలు పడి వచ్చాడు. అంతా ఎంత కష్టం కాదు. ఈ రోజుకి జిమ్ నిలబెట్టుకున్నాడంటే నా కొడుకు కష్టమే. తల్లిగా నా ప్రోత్సాహం నేను చేశాను మా బాబుకి. కానీ ఈ రక్తదానం చేస్తాడని ఇలా చేసి అంత అభివృద్ధి చెందుతాడని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇలాంటి మంచి మంచి పనులు ఎన్నో చేయాలని నా బిడ్డను తీరుస్తున్నాను. ఎంతో అదృష్టమైన రోజు నాకు తెలిసి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి రాజు వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం వాళ్ళ మేనమామ నుండి నేను ఆర్క్ హాస్పిటల్ దగ్గర నాది జిమ్ 92 నుండి జిమ్ పెట్టడం జరిగింది. వీళ్ళ అన్నదమ్ముల పిల్లలు కానీ వీళ్ళ మేనమామ పిల్లలు కానీ అందరూ కూడా నా దగ్గరే ట్రైనింగ్ అయ్యే ఉండేవారు. సో రాజు కూడా నా స్టూడెంట్. సో ఎందుకంటే తల్లి కంటే ఈ లోకంలో ఏది లేదు. తల్లిని ప్రేమించేవాడిని నేను చూడడం అనేది ఇదే మొదటిసారి. ఎందుకంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులకు విలువలేని రోజుల్లో ఉన్నారు జనాభా. ఈవేళ తండ్రి కంటే తల్లిని చూసుకునే, ప్రేమగా చూసుకునే ఆయనకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నేను రాజుకి. ఎందుకంటే సోషల్ సర్వీస్ నేను ఈ కాలం మర్చిపోయి నేను అటు ఏదో పనుల మీద తిరుగుతున్నాను. నా తమ్ముడు మళ్ళీ నన్ను గుర్తు చేసి ఈ కార్యక్రమాలు పెట్టి ముందుకు తీసుకుని వెళ్తున్నారు. అలాగే మా గురువు అయిన బాటాసీన్ గారు కానీ మా తమ్ముడు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. బట్టి అప్పుడు కూడా రాజుకి నేను ఈ కార్యక్రమం పెడతానన్నప్పుడు కూడా అన్నయ్య ఏంటన్న జిమ్ములో ఇప్పుడు 280 జిమ్ములు ఉన్నాయి విశాఖపట్నంలో. ఏ జిమ్లో కూడా స్నాక్స్ అనేది పెట్టరు. పిల్లలకి ఎటువంటి ఫుడ్ కానీ మంచి వాటర్ కానీ ఫెసిలిటీస్ ఇవ్వరు. రాజు ప్రతిరోజు కూడా తన డబ్బులు తీసి 2000 రూపాయల నుండి ఖర్చు పెట్టి ఈవేళ ఆదాయాన్ని చూసుకోకుండా నా స్టూడెంట్స్ అని చెప్పి ప్రాణానుగా ఈవేళ జిమ్ నడుపుతున్నారండి. ఈవేళ ఆదాయం మాత్రం లేదు జిమ్కి. మీ అందరూ సహకరించి ఆయనకి ఉపయోగపడాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకోవడం జరుగుతుంది.